హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటరమణ. సో ఈరోజు మనం వీడియోలో ప్రీవియస్ ఎపిసోడ్ బిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సిగ్మా కే ఈక్వల్స్ 0 to 4 sin square 2k plus 1 into pi by 20 అమ్మ. సో దీని వాల్యూ అని అడిగారు. సో సిగ్మా అంటే మీన్స్ ఎడిషన్. ఓకే, ఎడిషన్ వస్తుంది. సో ఇక్కడ కే ప్లేస్లో మనకి 0 నుంచి 4 degrees సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ ఎలా వస్తుందంటే, ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ సైన్ స్క్వేర్ కే ప్లేస్లో 0 అంటే ఇదేమవుతుందమ్మా 1 pi by 20 అంటే pi by 20 అవుతుంది. ప్లస్ కే ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండమ్మా, ఇప్పుడు సైన్ స్క్వేర్ 3 pi by 20 అవుతుంది. ప్లస్ కే ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోమ్మా, కే ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ స్క్వేర్ 5 pi by 20 అవుతుంది. నెక్స్ట్ కే ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ స్క్వేర్ 7 pi by 20 అవుతుంది. అదే కే ప్లేస్లో మనకి ఫైనల్గా 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సైన్ స్క్వేర్ ఓకే 9 pi by 20 అవుతుందమ్మా. సో ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందో చూసుకోవాలి. సో ఇలా ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే మన కండిషన్ ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్స్ టు pi by 2 degrees అయింది అనుకుంటాము. సో అప్పుడు ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే pi by 2 వచ్చింది అనుకుంటాము. అప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. అయితే 2 యాంగిల్స్ ఏమేమి వస్తాయి, ఏ యాంగిల్స్ యాడ్ చేస్తే మనకు pi by 2 వస్తుందంటే, ఇక్కడ డినామినేటర్లో 20 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 10 వచ్చింది అనుకోమ్మా, మనకి అప్పుడు ఏమవుతుంది pi by 2 వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ pi by 2 వస్తుంది. అంటే న్యూమరేటర్లో 10 వచ్చేది ఏంటి, డినామినేటర్లో 20 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 10 వచ్చింది, యాడ్ చేస్తే 10 రావాలి. సో ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే న్యూమరేటర్లో 10 వస్తుంది. 10 pi by 20 అంటే pi by 2. సో ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే pi by 2 వస్తుంది. కాబట్టి ఈ సైన్ స్క్వేర్ pi by 20 ప్లస్ సైన్ స్క్వేర్ 9 pi by 20 వాల్యూస్ 1 అవుతుందమ్మా. సో నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ అంటే 3 pi by 20 ప్లస్ 7 pi by 20 రెండు యాడ్ చేస్తే మనకు pi by 2 వస్తుంది. కాబట్టి ఈ రెండు రేషియో స్క్వేర్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే, వీటి యొక్క సమ్ ఏమవుతుందంటే మనకి 1 అయిపోతుంది. అలాగే ఒక సింగిల్గా మిగిలిపోయిన సైన్ స్క్వేర్ 5 pi by 20 సైన్ స్క్వేర్ 5 pi by 20 అంటే 45 degrees అమ్మ. సైన్ స్క్వేర్ 45 degrees అంటే 1/2. సో 1/2 అంటే కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 + 2 + 1 అంటే 5/2 అయిపోతుందమ్మా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి cos 12 degrees, cos 24, cos 36, cos 48, cos 72, cos 84 degrees ఎట్లా ఉందమ్మా. సో ఇది ఎట్లా ఉందంటే 12 degrees θ అనుకుంటే ఇది 2 θ, ఇది 3 θ, ఇది 4 θ, ఇది 6 θ, ఇది 7 θ. మధ్యలో మిస్ అయింది 5 θ మిస్ అయింది. 5 θ అంటే cos 5 θ, θ అంటే 12 degrees కాబట్టి cos 5 θ అంటే cos 60 మిస్ అయింది. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే cos 60 మిస్ అయింది. సో ఇప్పుడు cos 60ని యాడ్ చేసామంటే అంటే మల్టిప్లై చేసాం అనుకుంటాం, దాన్ని డివైడ్ కూడా చేయాలి కాబట్టి సో యాక్చువల్గా ఇది cos θ, cos 2 θ, cos 3 θ, cos 4 θ, cos 6 θ, cos 5 θ, cos 6 θ, cos 7 θ. దీని యొక్క వాల్యూ ఏమైపోతుందంటే 1/2 power n అమ్మ. n అంటే నెంబర్ ఆఫ్ రేషియోస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయంటే రేషియోస్ 7 ఉన్నాయి కాబట్టి n ప్లేస్లో 7 వస్తుంది. నెక్స్ట్ మనకి cos 60తో మల్టిప్లై చేస్తాం, cos 60తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకోటి secant 60 మిగిలిపోద్దమ్మా, secant 60 మిగిలిపోతుంది. సో n అంటే నెంబర్ ఆఫ్ రేషియోస్ అమ్మ. ఇక నెంబర్ ఆఫ్ రేషియోస్ అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి అంటే 2 power 7 అవుతుంది. ఇక్కడ secant 60 వాల్యూ ఇస్ 1/2 power 7 అంటే secant 60 వాల్యూ ఈజ్ 2 అమ్మ. సో క్యాన్సిల్ అయితే 1/2 power 6, 1/2 power 6 అంటే 1/64. ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రేషియోస్ ఎన్ని ఉన్నాయంటే 1/2 power n అంటే 7, n ప్లస్లో 7 ఉన్నాయి కాబట్టి 7 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి మిస్ అయింది, cos 60 మిస్ అయింది. సో cos 60తో మల్టిప్లై డివైడ్ చేస్తాం కాబట్టి దీని వాల్యూ ఇదైతే ఒక cos 60 డివైడ్ బై cos 60 మిగిలిపోద్ది, అంటే secant 60 అనమాట. secant 60 వాల్యూ 2 కాబట్టి 2 power 7 క్యాన్సిల్ 2 power 6 ఉంటుంది అంటే 1/64 అవుతుందమ్మా. ఓకే రైట్. క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు m వచ్చిందమ్మా. అయితే సైన్ పవర్ 6 ఆల్ఫా ప్లస్ కాస్ పవర్ 6 ఆల్ఫా ఈక్వల్స్ టు వాట్ ఇస్ ద వాల్యూ. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో హియర్ సో బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తాం అనుకున్నామా. యాక్చువల్గా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిందండి, మీరు
sin power 6 theta plus cos power 6 theta equals to ఓకేనా 4 minus 3 sin square 2 theta by 4. This is the formula. Okay, so this is the sin power 6 theta plus cos power 6 theta equals to 4 minus 3 sin square 2 theta by 4. So again ఇంకోటి తెలుసుకోవాల్సింది మీరు ఓకే here sin theta plus cos theta whole square, sin theta plus cos theta whole square equals to మనకి ఏంటంటే 1 plus sin 2 theta, 1 plus sin 2 theta. ఈ రెండు ఫార్ములాస్ మీకు వచ్చి ఉండాలమ్మా. sin power 6 theta plus cos power 6 theta equals to 4 minus 3 sin square 2 theta by 4. అలాగే sin theta plus cos theta whole square equals to 1 plus sin 2 theta. సో ఇక్కడ మనం కమింగ్ టు ద డిస్కషన్, ఇక్కడికి వస్తే sin alpha plus cos alpha equals to m ఇచ్చాడమ్మా. ఇది బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే sin alpha plus cos alpha whole square equals to m square అవుతుంది. ఇప్పుడు sin theta plus cos theta whole square equation 1 plus sin 2 theta రాయొచ్చు. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే 1 plus sin 2 alpha ఈక్వల్స్ టు m స్క్వేర్. అంటే sin 2 alpha అంటే ఏమవుతుందమ్మా m స్క్వేర్ మైనస్ 1. సో మనకి sin 2 alpha తెలిసిపోయింది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది sin స్క్వేర్ 6 alpha ప్లస్ cos స్క్వేర్ 6 alpha కావాలి. sin స్క్వేర్ 6 alpha sin పవర్ 6 alpha ప్లస్ cos పవర్ 6 alpha అంటే sin పవర్ 6 theta ప్లస్ cos పవర్ 6 theta లా ఉంది కాబట్టి సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ 4 మైనస్ ఇక్కడ చూడండి 4 మైనస్ 3 sin స్క్వేర్ 2 alpha, 3 sin స్క్వేర్ 2 alpha అంటే ఇక్కడ ఏమవుతుంది 2 sin 2 alpha అంటే m స్క్వేర్ మైనస్ 1 అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా m స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అయిపోతుందమ్మా. అందులో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే sin 2 alpha అని మనకు కావాల్సింది ఇది కదా, sin పవర్ 6 alpha ప్లస్ cos పవర్ 6 alpha. సో యాక్చువల్గా దీని యొక్క ఫార్ములా అంటే 4 మైనస్ 3 sin స్క్వేర్ 2 alpha బై 4. సో ఇక్కడ sin 2 alpha తెలిసింది కాబట్టి ఇక్కడ 4 మైనస్ 3 ఇంటూ sin 2 alpha అంటే m స్క్వేర్ మైనస్ 1, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ బై 4 అయిపోతుందమ్మా. సో దిస్ ఈజ్ ద ఆప్షన్. వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్, క్లియర్లీ వి నో దట్ 4 మైనస్ 3 అంటే m స్క్వేర్ మైనస్ 1 బై 4 అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఎలా ఉంది, కాస్ స్క్వేర్ 76 degrees plus sin square 46 degrees plus sin square 70 degrees plus cos 46 ఉందమ్మా. అంటే ఇది ఎలా ఉంది, ఫస్ట్ cos square a ప్లస్ sin square b, cos square a plus sin square b ప్లస్ ఓకే sin a ఇంటూ cos b, sin a ఇంటూ cos b ఈ ఫార్ములా ఉంది. సో దీని యొక్క వాల్యూ ఎంత అంటే డైరెక్ట్గా రాయొచ్చు 3/4. డైరెక్ట్గా ఎంతమ్మా 3/4. సో సపోజ్ హియర్ విల్ టేక్ నాట్ 3/4, సో 5/4. దిస్ ఈజ్ వాల్యూ ఈజ్ 5/4, రైట్? దిస్ వాల్యూ ఈజ్ 5/4. సో 5/4 ఈజ్ ద ఆన్సర్. సో హౌ యూ నో మీన్స్, లెట్ టేక్ హియర్ in the place of 76 take 60, in the place of 46 take 30. So in the place of 76 60, in the place of 46 take 30. So here cos square 60 degrees, cos square 60 degrees is 1/4 plus sin square 30 degrees 1/4 plus sin 60 value is √3/2 and cos 60 value is also √3/2. √3 into √3 is 3/4. So here 1/4 plus 1/4 plus 3/4, finally we will get 5/4. That is the answer. So here formula is cos square a plus sin square b plus sin a into sin b equals to 5/4. Directly you put the answer is 5/4. సో వెరిఫై కూడా చేసుకోవచ్చు, అంటే మనకు తెలిసిన వాల్యూస్ నుంచి వెరిఫై చేసుకున్నా కూడా 5/4 అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు సమ్ ఎట్లా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ మన 5/4 పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ హియర్ ఇక్కడ చూడండి. అది నెక్స్ట్ క్వశ్చన్ అయితే θ less than equals to 0 less than equals to θ less than equals to 2π, అలాగే 0 less than equals to α less than equals to 2π. అయితే secant power 2018
తీటా ప్లస్ కొసెక్ 2018 ఆల్ఫా ఈక్వల్స్ టు 2 అయిందన్నమాట. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ పవర్ 2020 తీటా ప్లస్ సైన్ పవర్ 2022 ఆల్ఫా. సో ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అమ్మా. సో ఈవెన్ నెంబర్స్ నెక్స్ట్ 2 రావాలి. సో ఇక్కడ సీకెంట్ ఎన్ని డిగ్రీస్ అయితే మనకి 1 వాల్యూ వస్తుందంటే సీకెంట్ 0 అంటే తీటా ప్లేస్లో 0 డిగ్రీస్ తీసుకోవాలి, అప్పుడు 1 అవుతుంది. సో ఇక్కడ 1 పవర్ 2018 అంటే 1 అయిపోతుంది. ఇక్కడ దీని వాల్యూ అప్పుడు 1 అవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ కొసెక్ ఆల్ఫా ప్లేస్లో ఎన్ని డిగ్రీస్ తీసుకుంటే కొసెక్ ఆల్ఫా అనేది 1 అవుతుందంటే సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్స్ 90 డిగ్రీస్ తీసుకోవాలమ్మా. అప్పుడు కొసెక్ 90 అంటే 1 అయిపోతుంది కాబట్టి సో దీని వాల్యూ 1 పవర్ 2018 అంటే 1 అవుతుంది. 1 + 1 2 అంటే ఇక్కడ తీటా ప్లేస్లో 0 డిగ్రీస్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. తీటా ప్లేస్లో 0 డిగ్రీస్, ఆల్ఫా ప్లేస్లో 90 డిగ్రీస్ తీసుకోవాలి. సో అప్పుడు తీసుకుంటే మనకి వాల్యూస్ అనేవి మనకు 2 వస్తుంది అనమాట. సో ఇన్ ది సేమ్ వే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. తీటా ప్లేస్లో మనకి ఎంతమా 0 డిగ్రీస్. సో కాస్ 0 1 పవర్ 2020 అంటే 1 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో 90, సో సైన్ 90 1 పవర్ 2022 కూడా ఇది 1 అయిపోతుందమ్మా. ఇది కూడా 1 + 1 ఎంతమా 2. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.